ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లారా, నేటికి సజీవంగా ఉన్నామంటే అది దేవుని కృప. ప్రతికూలతను అనుకూలతగా మార్చి ప్రతికూల పరిస్థితుల్లో కూడా తన దక్షిణ హస్తాన్ని చాపి దేవుడు ఏ విధంగా సహాయం చేస్తూ వచ్చారో ఆ సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. భక్తుడైన దావీదు చెప్పినట్లుగా ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరవద్దని గత ఎన్నో సంవత్సరాలుగా మరణం అనేది మృంగాలని ప్రయత్నం చేసిన సందర్భాల్లో అనేకసార్లు దేవుని కృప అడ్డుపడుతూ తప్పిస్తూ వచ్చినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చిన్న వయసులోనే మోషన్స్ వలన చనిపోవలసింది. దేవుని కృప ఆయన ప్రణాళిక బ్రతికిస్తూ వచ్చింది. 2008లో కూడా బ్రెయిన్ మలేరియా వలన మరణ పంచుల వరకు వెళ్ళి దేవుని మహాదయ సజీవుల లెక్కలో ఉంచింది. అలాగనే ఈ సంవత్సరం మార్చి నెలలో భయంకరమైన యాక్సిడెంట్, మరణం తప్ప మరొక పరిణామం కనిపించినంత భయంకరమైన యాక్సిడెంట్లో కూడా దేవుని కృప ఆశ్చర్యకరంగా కాపాడుతూ వచ్చింది. అదేవిధంగానే మరి ఈ యొక్క సెప్టెంబర్ మాసం 1వ తారీఖు ప్రారంభమైన భయంకరమైనటువంటి ఫ్లడ్, వరద పరిస్థితి అనేది చాలా భయానకమైన పరిస్థితికి తీసుకొని వెళ్ళినప్పటికీ దేవుని కృప ఎంతగానో సహాయం చేస్తూ వచ్చిన సంగతిని మీకు వివరించాలని ప్రభు ప్రేమను బట్టి కోరుకుంటూ ఉన్నాను. పిల్లారా, ఈ సాక్ష్యం ద్వారా సమస్త ఘనత, మహిమ, ప్రభావం దేవుని నామానికి చెందాలని, సహకరించిన వారికి కృతజ్ఞత కలగాలి తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాం. సెప్టెంబర్ 1వ తారీఖున ప్రారంభమైనటువంటి ఆ యొక్క వర్షం యొక్క నీటి ప్రభావం, దానికి ముందే శుక్రవారం వచ్చినటువంటి వర్షం బాగా పడింది. సహజంగా కండ్రికలో మేము ఉంటున్న ప్రాంతం కాస్త వర్షం పడినటువంటి సందర్భాల్లో ఎంతో కొంత మునుగుతూ ఉంటుంది. రోడ్డు మీద కూడా ఒక్కోసారి 2 అడుగులు 3 అడుగులు వాటర్ కూడా వస్తుంది. కాబట్టి సహజంగానే అలాగా వచ్చిందనుకొని శనివారం పగలు సింగనగర్లో ప్రార్థనా కొడుకుంటే ఆ ప్రార్థనా కొడుకకు వెళ్ళి తిరిగి మరలా మేము వచ్చేటప్పటికే దాదాపుగా 2 అడుగులు వాటర్ వచ్చేసింది. సరే, అది సహజమే అనుకున్నాం. ఆ రోజు రాత్రికి కొంచెం వాటర్ పెరిగినా శనివారపు ఆరాధన చూసుకొని అనుకున్నాం. కానీ ఆ రోజు ఆల్నైట్ ప్రేయర్ జరగవలసి ఉంది కాబట్టి ఆల్నైట్ ప్రేయర్ జరిగింది. ఆ ఆల్నైట్ ప్రేయర్ ముగించుకున్నాం. తెల్లవారి ఉదయాన్నే సింగనగర్ ఆరాధనకి వెళ్ళడానికి అక్కడ గ్రౌండ్ అంతా వాటర్ నిండిపోయింది కనుక ఆ కారణం చేత ఆ ప్రాంతంలో అపార్ట్మెంట్ వరండాలో చిన్న 1 గంటన్నర సేపు ప్రార్థన ఆరాధన ఏర్పాటు చేసి తర్వాత నులకపెట్టాలనుకున్నాం. ఆ ఆరాధన ముగిస్తుండేసరికి వినబడిన వార్త ఏంటంటే బుడమేరు కట్ట తెగింది కాబట్టి వాటర్ వచ్చేస్తున్నాయి అని. సరే, అయినా నులకపెట్టెళ్ళి ఆరాధన జరిపోతాం కదా అనుకొని బయలుదేరాం. బ్రదర్ సుధీర్ నన్ను బైక్ మీద తీసుకొని వెళ్ళడానికి అక్కడ దాకా వెళితే వాటర్ బాగా ఫ్లోటింగ్ పెరిగిపోయి ఎక్కడ కూడా బ్రిడ్జి అవతల కానీ యువతల కానీ రానివ్వకుండా పోలీసులు బాగా అబ్జెక్షన్గా ఉందని అట్నుంచి వచ్చే వాళ్ళంతా కూడా వాటర్లో స్కూటర్లు ఆగిపోతున్నాయి. ఈ పరిస్థితి చూసి సరే కనీసం కండ్రికైనా వెళ్ళి లైవ్ ఇద్దాం
అన్న ఉద్దేశంతో లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని అందించవచ్చని ఆశతో బయలుదేరి వస్తూ ఉంటే మెయిన్ రోడ్లన్నీ మునిగిపోయినాయి అప్పటికే. కాబట్టి శాంతినగర్ రోడ్లో నుంచి ప్రకాష్ నగర్ సెంటర్ వరకు ఆ పక్క వరకు రాగలిగాం. కానీ ఇక ఆ తర్వాత బైక్స్ కూడా సైలెన్సర్ మునిగిపోతున్నాయి, ఎక్కడెక్కడ రిపేర్ వస్తున్నాయని మేము అక్కడే సుధీర్ని దింపేమని నేను బయలుదేరి కండ్రికి రావడానికి నడవడం ప్రారంభించాను. అక్కడి నుంచి సుమారుగా 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే ఈ 1.5 కిలోమీటర్న్నర ఉన్న ఈ దూరం రావడానికే కనీసం నాకు 1.5 గంట పట్టింది. ఎందుకంటే నీటి ఉద్రిక్తత అంత భయంకరంగా ఉంది. అంత భయంకరంగా ఉండి రోడ్లన్నీ నీటితో నిండిపోయి కనీసం మోకాళ్ళ పైబడి వచ్చేసినాయి. ఒక్కొక్క సందులో నుంచి వచ్చే వాటర్ ఫోర్స్ అనేది ఒక్కొక్క వీధి నుంచి వస్తూ ఉంటే ఎక్కడ ఆ ఒరవడికి కొట్టుకుపోతామో అన్నట్టుగా అడుగులో అడుగేసుకుంటూ దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా ఆయాసంగా కూడా అనిపించింది. ఎందుకంటే అంత లోతు నీటిలో నడవడం అనేది కొంచెం ఆయాసకరంగానే అనిపించింది. అప్పటికి మన వాళ్ళు నొలకపేటలో లైవ్ ఇస్తానని చెప్పానని వారికి ఫోన్ చేసి చెప్పాను. అందుకని వాళ్ళు పాటలు అయిపోయినాయి, ఆరాధన కూడా అయిపోయింది. వాక్యం చెప్పాలి అంటే కొద్దిసేపు అంటూనే దాదాపుగా గంట పైబడి వాళ్ళు అలాగనే ఆరాధనలు వెయిట్ చేస్తూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరే అని చెప్పి ఉదయం ఆరాధనకు వెళ్ళేటప్పుడే దగ్గర నడుము లోతున్నాయి. కానీ ఆరాధన నుంచి మరలా తిరిగి వచ్చేసరికి చూసేపాటికి దాదాపుగా భుజాలు వరకు మునిగిపోయింది. అది మీకు ఫొటోస్ ద్వారా కూడా చూపించడం జరిగింది, వీడియోస్ ద్వారా కూడా చూపిస్తూ ఉన్నాం. అయితే భుజాల వరకు మునిగిపోయింది. లోపలికి రావడానికి కూడా నాకు కొంచెం భయంగానే అనిపించింది. తమ్ముళ్ళు మరి నవదీప్ అలాగనే దిలీప్ వీళ్ళిద్దరూ కూడా కొంచెం ధైర్యం చేసి మరి మెయిన్ రోడ్డు వరకు వచ్చి లోపలికి రావడానికి ఇరుపక్కల నిలబడి కొంచెం సహాయంగా ధైర్యంగా నిలబడ్డారు. గతంలో కూడా కరోనా వచ్చినప్పుడు తమ్ముడు శ్రీను ఆ కరోనా పరిస్థితి ప్రారంభమైన కానించి ముగిసేంత వరకు మరి అన్ని విషయాల్లో తాను తెగింపు కలిగి ఎలా నిలబడ్డాడో అలాగని ఈ తమ్ముళ్ళు ఇద్దరు కూడా ఆ వరద నీటి ప్రారంభమైన కానించి ముగింపు వరకు వారు అన్ని విషయాల్లో కూడా బాధ్యతాయుతంగా వాళ్ళు త్యాగంతో ఒక దైవజనుడిని కాపాడుకునే విషయంలో ఏ విధంగా బాధ్యతలు అడుగులు ముందుకు వేయాలో అలా సంతోషంగా ప్రతి మాకు కలిగిన శ్రమలో కలిగిన బాధలో కూడా సంతోషంగానే అడుగులు వేస్తూ వచ్చారు. అలాగ వాళ్ళు అలా తీసుకొని వచ్చిన తర్వాత లోపలికి రావడం జరిగింది. అప్పటికే చర్చిలో అడుగు వాటర్ వచ్చేసింది. అడుగు జస్ట్ పైకి వెళ్ళి మేముంటున్న రూమ్లో లైవ్ 1 గంట 20 నిమిషాలు దేవుని వాక్యం చెప్పాం. దేవుని వాక్యం చెప్పి ముగించి కిందకు వచ్చి చూస్తే దాదాపుగా 2 అడుగుల వరకు వాటర్ వచ్చేసింది. ఆ వాటర్ వచ్చినటువంటి ఆ మందిరపు వీడియోని మీకు కూడా ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టడం జరిగింది. చాలామంది చూశారు. చూసిన వాళ్ళు చాలామంది ఫోన్స్ ద్వారా ఆదరణకరమైన ధైర్యమైన మాటలు చెప్పారు, ప్రార్థన చేస్తున్నామని చెప్పారు. అలాగనే ఆ వీడియో ద్వారా అనేక మంది మరి మేము ఏ పరిస్థితుల్లో ఉన్నామో అనేది కూడా గ్రహించారు. గ్రహించిన దాన్ని బట్టి భారం కలిగి విశ్వాసులైన సేవకులైన సహవాసంలో ఉన్న నాయకులు సహవాసంలో ఉన్నటువంటి సేవకులు అందరూ కూడా ఈ సమాచారం తెలిసిన వాళ్ళంతా మరి ప్రార్థించారు. వారందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగా ఎప్పుడైతే జరిగిందో ఇక మందిరంలో ఉన్న సామాన్లన్నీ కూడా కాస్త పైకి పెట్టుకుంటే తడవకుండా ఉంటాయని వాటిని సర్దడం జరిగింది. ఇది సర్దుతూ ఉండగానే ఆల్రెడీ బయట వాటర్ లెవెల్ ఇంకా పెరిగిపోయి దాదాపు 6 అడుగులు వచ్చేసింది. ఎందుకంటే మేము అలా మెట్లు దిగితేనే 4 అడుగులు పైబలి వచ్చేసింది మందిరం మెట్లు దిగేసరికి. ఇక మాతో పాటు దేవుని కృపను బట్టి ఆల్ నైట్ ప్రేకి వచ్చినటువంటి జ్యోతి గ్రేస్ వీళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఉన్న కారణం చేత కొంచెం లేకపోతే పాస్టమ్మ గారు మేమిద్దరే ఉండేవాళ్ళం. చుట్టూతూ ఎడు చూసిన సముద్రంలాగా నీళ్లు.
అలాంటి పరిణామంలో నిజంగా ఒంటరిగా ఉండడం కొంచెం భయంగానే అనిపించేది. కానీ దేవుని పిల్లలు వెన్నంటి ఉండడం చాలా ధైర్యాన్ని చేకూర్చుంది. కాబట్టి ఆ రోజు ఎటు చూసిన వాటర్ అంతా కూడా వాటర్ మయమైపోయిన పరిస్థితి మందిరం చుట్టూతో కూడా. అక్కడికి వెళదామని ప్రయత్నం చేశాం, కానీ దిగితేనే 4 అడుగులు వచ్చేపాటికి మాతో పాటు ఉన్న వాళ్ళు మునిగిపోయే పరిస్థితి. కాబట్టి ఆ భయంతోనే పైకి వచ్చేసాం. పైకి వచ్చి తెలిసినటువంటి ఈ వార్త తెలిసిన వాళ్ళంతటా వాళ్ళు ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే మేము కూడా అప్పటి నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా ఒకవైపు కొత్తపేట ప్రాంతం నుంచి పాస్టర్ రమేష్ గారు, అలాగనే చర్చిలోని యవనస్తులైన పిల్లలు కొంతమంది కలిసి మరి ఒక ప్రక్క మాకు, మరో ప్రక్క మన సంఘంలో ఉన్నటువంటి సహోదరి మాధవి వాళ్ళున్న ప్రాంతమంతా మునిగిపోయి పైకెళ్ళి తినడానికి త్రాగడానికి కూడా ఎటువంటి అవకాశం లేదంటే వాళ్ళకి సహాయం చేయడానికి ఒక 2 వెళ్ళారు. మా కొరకు ఏదైనా బోటు ఏదైనా మాట్లాడి పంపించాలని అక్కడ సింగనగర్ బ్రిడ్జి దగ్గర రమేష్ పాస్టర్ గారు వాళ్ళు నిలబడ్డారు. నులకపేట నుంచి తమ్ముళ్ళు కొంతమంది, మ్యాచెస్ అన్నయ్య, తర్వాత డేవిడ్, తర్వాత మీరావలి, ఇస్సాకు, తర్వాత గాస్పల్, తర్వాత హుస్సేన్, ఇంకా వాళ్ళ స్నేహితులు, ఇంకా కొంతమంది వాళ్ళు వచ్చి ఖండ్రిక సెంటర్లో భవానీ బార్ దగ్గర బాగా వాటర్ వచ్చేసేస్తే అక్కడ నిలబడిపోయి వచ్చిన బోట్ నల్లా బ్రతిలాడుకుంటూ సుమారుగా మధ్యాహ్నం 1 గంట ఆ సమయం నుంచి సాయంకాలం రాత్రి 8:30 వరకు అనేకులు బ్రతిలాడతా పాస్టర్ గారు వాళ్ళ కుటుంబం చుట్టుపక్కల ఇల్లు కూడా లేవు, దయచేసి ఒక బోటు పంపిస్తే వాళ్ళు వస్తారని ఎన్ని రకాలుగా ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఈదుకుంటూ మా దగ్గరికి శేఖర్ కూడా వచ్చాడు, మాతో పాటు తాను కూడా ఉన్నాడు. ఆ సమయంలో జరిగినటువంటి పరిస్థితి ఓ పక్క భయాన్ని కలుగు చేస్తున్న వాతావరణం. ఎందుకంటే సడన్గా ఏదైనా అనారోగ్యం వచ్చినా కానీ కనీసం తీసుకొని వెళ్ళడానికి ఎటువంటి అవకాశం లేనటువంటి పరిణామం, పరిస్థితి. చేయగలిగింది ప్రార్థన. ఇలాగుంటూ ఉండగానే చాలామంది అప్పటికి తెలిసిన వాళ్ళంతా మన సహవాస నాయకులు ప్రబోధ్ కుమార్ గారు కానీ ఇంకా సహవాసులు ఉన్న సహదాసులు, సేవకులు చాలామంది ఫోన్ చేశారు. మరో ప్రక్క నుంచి డేవిడ్ బ్రెనహం గారు, ఆయన కూడా దైవజనులు ఫోన్ చేసి, ఎందుకంటే కజ్జికచర్ల నుంచి సువార్థికులు శామ్యుల్ గారు వాళ్ళ అక్కగారి అల్లుడు, తను కూడా తబితా వాళ్ళ భర్త బ్రెనహం గారు చర్చికి వెళ్తారు, తను చెప్పాడనమాట పాస్టర్ గారికి. కాబట్టి బ్రెనహం గారు వెంటనే ఫోన్ చేశారు. ఫోన్ చేసి, బాబు నువ్వేం భయపడక్కర్లేదు, మేము సాధ్యమైనంత వరకు ఎంపీ గారి దగ్గరికి వెళ్ళి కూడా మాట్లాడతాం, మిమ్మల్ని సురక్షితంగా బయటికి తీసుకొచ్చేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాం, కాబట్టి మీరేమీ భయపడద్దు, ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా మీకు సహాయం అందుతుంది, ధైర్యంగా ఉండండి అని చెప్పి దైవజనులు కూడా ధైర్యాన్ని చెప్పి మరి ఆలోచన ఆ అధికారులతో మాట్లాడారు. అదే సమయంలో కంకిచర్లలో మరి కిషోర్ గారని తన భార్య వాణి, వారు కూడా అనుక్షణం ఫోన్ చేస్తా ఎప్పటికప్పుడు మరి అధికారులు వాళ్ళకి తెలిసినంత వరకు సీఎం దగ్గర పిఏ వరకు ఎవరైతే తెలుసో తెలిసిన వాళ్ళందరికీ కూడా దైవజనులు ఎలాగున్నారు, దయచేసి మీరు సహకరించనని బోటు నెంబర్ కూడా అక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళ నెంబర్ కూడా సేకరించి దాన్ని ఇచ్చి మీరు ప్రయత్నం చేయండి అని. అదే సమయంలో మరి తెలిసిన పోలీసు అధికారిగా ఉన్నటువంటి సురేష్ గారని, ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క సహవాస నాయకులు, మరో పక్కన పాస్టర్ జీవన్ గారు, ఇలాగ ఒక్కొక్కళ్ళు అందరూ కూడా వాళ్ళ ఛాయాశక్తుల ఎంతవరకు ప్రయత్నం చేయాలో అన్ని విధాలుగా, ఒకవేళ ఇంకా నేను మర్చిపోయి ఉండొచ్చు, తెలిసిన వాళ్ళందరూ కూడా చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు, ఎలాగైనా సరే ఇక్కడి నుంచి బయటకు తీసుకొని రావాలి అని. ఆ రాత్రి వరకు దాదాపు 10 గంటలు 11 గంటల వరకు ఫోన్స్ మీద ఫోన్స్ వస్తూనే ఉన్నాయి. కొంతమంది దైవజనులు విశ్వాసులు ఆ సమయంలో ఫోన్ చేశారు, కానీ ఈ ఫోన్స్ మీద ఫోన్స్ వలన ఫోన్ కలవకపోవడం, కొంతమంది
ఫోన్ రింగ్ అయినా తిరిగి మరలా జవాబు చెప్పలేని పరిస్థితి అయిపోయింది. ఇలాగా జరిగినటువంటి పరిణామంలో ఆ రాత్రి ఒక రకంగా భయంగానే అనిపించిన, దేవుని కృపను బట్టి సంఘం అలాగనే తెలిసిన సేవకులు వాళ్ళందరూ చేస్తున్న ప్రార్థన, కొంతమంది ఫోన్ చేసి కన్నీళ్లతో అయ్యా మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం అని కొంతమంది తల్లులు, కొంతమంది సహోదరులు ఇలాగా కన్నీళ్లతో చెప్పారు, మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాం, దేవుడు ఎలాగైనా మిమ్మల్ని ఆ పరిస్థితి నుంచి కాపాడాలని అని వారు చెప్పినటువంటి మాటలు, వారు చేస్తున్న ప్రార్థన. పేతురు కనుక చెరసాల్లో ఎలాగైతే సంఘం ఒక ఇంట చేరి ప్రార్థన చేస్తుంటే నిద్రపోయాడో, ఆ రాత్రికి మాత్రం ప్రశాంతంగా నిద్రపోయాం. తెల్లవారు లెగిస్తే మరలా నీటిని చూడగానే, ఎందుకంటే దాదాపుగా 8 అడుగులు వాటర్ దాకా పెరిగిపోయింది. అదే సమయంలో మా బైక్స్ మునిగిపోయాయి. తమ్ముళ్ళు వాటన్నిటి తాళ్ళు కట్టారు, లేకపోతే ఎప్పుడో కొట్టుకొని వెళ్ళిపోయాయి. కారు పూర్తిగా టాప్ వరకు మునిగిపోయింది. వాటరు మొత్తం నిండిపోయిన పరిస్థితి. అయినా దేవునికి స్తోత్రమని మరి బయటపడడానికి ఎటువంటి అవకాశం, ఉదయం నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఫోన్ కాల్స్ చాలామంది, అంతకుముందు రాత్రే హెలికాప్టర్స్ ద్వారా వాటి ద్వారా సహాయం చేస్తారని అన్నారు, కానీ అందుబాటులోకి రాలేదు. తర్వాత మేము మరుసటి దినం ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకొని ఉన్న వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేశాం, స్తోత్ర ప్రార్థన చేశాం. తర్వాత ప్రార్థన చేసి మరలా ఫోన్స్ ప్రయత్నం చేయడం ప్రారంభించాం. మిగతా వీళ్ళందరూ కూడా మేమున్నాం, మేము చూస్తున్నాం, మేము ప్రయత్నం చేస్తున్నామని చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నా. మరలా సహోదరులు వచ్చారు. ఎవరికి వాళ్ళు సింగనగర్లో ప్రయత్నించేవాళ్ళు సింగనగర్లో, కండ్రికలో ప్రయత్నించేవాళ్ళు కండ్రికలో ప్రయత్నం చేస్తున్నారు. అంతకుముందు రోజు కూడా బోటు వాళ్ళు పంపించినవి గాలి బోరల్ లాంటి బోట్లు కాబట్టి ప్లాస్టిక్ కనుక మా దగ్గర నుంచి వచ్చే నీటి ఒరవడికి బోటు రావడానికి ప్రయత్నం చేశారు, కానీ అది తిరగబడిపోతుంది కాబట్టి రాలేక భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయారు. మన తమ్ముళ్ళు అయితే కనీసం దాని మీద కూర్చోబెట్టుకునైనా తీసుకుని వెళ్దామని ప్లాస్టిక్ దాన్ని, బోట్ లాంటిది ఒక దాన్ని నెట్టుకొని వస్తుంటే నీటి ఒరబడి వాళ్ళను కూడా అలాగా కాళ్ళు తేలిపోయి వాళ్ళు కూడా కొట్టుకొని వెళ్ళే పరిస్థితి అయిపోయింది. అప్పుడు గాస్పల్ బాబు ఇంకా డేవిడ్ కొంతమంది కలిసి వీళ్ళందరూ ఆ బోటు నెట్టుకొని వచ్చారు, కానీ ఇంకా వాళ్ళ వల్ల కాక మరలా వెనక్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే అంతా ఆ ముందు రోజు చీకటమయంగా మారిపోయింది. ఎందుకంటే మధ్యాహ్నమే కరెంటు పోయింది, కనీసం వాటర్ కూడా సరిగా లేని పరిస్థితి అయిపోయింది. త్రాగడానికి ఉన్నంత వరకు నీళ్లు తాగాం, కానీ మరుసటి రోజు త్రాగడానికి, సోమవారం త్రాగడానికి నీళ్లు కూడా లేక చాలా ఇబ్బంది పడ్డాం. చివరికి వర్షం వస్తుంటే కొంచెం కొంచెం పడే వర్షం, ఆ రేకుల మించి పడే వర్షం వాటర్నే పట్టుకొని ఆ వాటర్నే వేడి చేసుకొని తాగాం. అలాగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఓ రకంగా చెప్పాలంటే తినడానికి కూడా మధ్యాహ్నానికి కనీసం వండుకోవడానికి నూనె ప్యాకెట్ కూడా లేని పరిస్థితి. మా మందిరానికి ప్రక్కనున్న వారు కేకేసి చెప్తున్నారు, భోజనం ఏమన్నా తయారు చేయమంటారా, పెట్టమంటారా అని. అయితే మరి తయారు చేసినా కానీ వాడు చెప్పేందంటే మీరు వచ్చి తీసుకెళ్ళండి అని. కనీసం అలా రాగలిగే అవకాశం ఉంటే మేమే బయటికి వెళ్ళిపోయాము. అవకాశం లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అయితే ఇలాగా ఉంటూ ఉండగా జరిగింది ఏంటంటే, ఉదయకాలం ప్రార్థన చేసాం, పగలు కూడా ప్రయత్నం చేస్తున్నాం. సుమారుగా మధ్యాహ్నం మరి 11 నుంచి 1 గంట ఆ సమయం మధ్యలో పాస్టమ్ గారు అలాగే ఉన్నటువంటి గ్రేస్ జ్యోతి వీళ్ళు కలిసి మోకరించి ప్రార్థన చేస్తున్నారు. నేనైతే వచ్చిన ఫోన్స్కి మరి సమాధానం చెప్పుకుంటూ ఉన్నాను. ఈ లోపల వారు ప్రార్థన చేస్తున్నారు, ప్రభా నువ్వు మాత్రమే మమ్మల్ని విడిపించగలవు, సహాయం చేయగలవని ప్రార్థన చేస్తూ ఉండగా మేము అలా ఫోన్ మాట్లాడుతూ పై నిలబడి చూస్తూ ఉండగానే జరిగింది ఏంటంటే, ఒక పెద్ద బోటు డీమార్ట్ వైపు వెళ్తుంది. ఆ వెళ్తున్న బోటును చూసి మన పిల్లలు మేము గట్టిగా కేక వేయడం ప్రారంభించాం. గట్టిగా కేక వేస్తే వాళ్ళు అలాగా డీమార్ట్ వైపు వెళ్ళిపోయారు. ఒకవేళ మా కేకలు వినబడలేదేమో, ఎందుకంటే నీటి ప్రవాహం కూడా ఎలా వినబడుతుందంటే సముద్రపు దగ్గర గనక ఒక ఘోష ఎలా వినబడుతుందో అలా వినబడుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి మేము కేకలేసి వినపడలేదేమో అనుకొని మేము గట్టిగా కేకలు వేయడం ప్రారంభించాం. కేకలు వేయడం ప్రారంభిస్తే బోటు మరలా కొద్దిసేపటికి మరలా రిటర్న్ వస్తుంది. అది చూసి ఇంకా గట్టిగా కేక వేయడం ప్రారంభించాం.
అనుకోకుండా ఊహించకుండా బోటు మా వైపు తిరిగింది. చాలా సంతోషం అనిపించింది. ఎడారిలో గనక చల్లటి నీళ్లు దొరికినంత ఉత్సాహం, ఆనందం, సంతృప్తి కలిగింది. బోటు మా వైపు తిరిగి వారు తిన్నగా మా దగ్గరకు వచ్చారు. రావడం ఆలస్యం. మేము ఉన్న వాటితోనే, మా దగ్గర ఉన్న వాటితోనే వెంటనే బయలుదేరి ఆ బోట్ ఎక్కడం జరిగింది. ఆ బోట్ ఎక్కిన తర్వాత వాళ్ళు అడిగారు, పాస్టర్ గారు ఎవరండి ఇక్కడ అని. ఎందుకంటే అధికారుల ద్వారా కూడా వీళ్ళు చేసినటువంటి ఫోన్స్ కానివ్వండి, వాటి వలన అధికారులు స్పందించి ఖచ్చితంగా ఇలా తీసుకురావాలనేటువంటి ఆలోచన. ఎందుకంటే బ్రహ్నం గారు చెప్పారు, ప్రశాంత్ అనేటువంటి మరి సేవకులు అప్పటికి యెరూషలేములో ఉన్నారట. కానీ అక్కడి నుంచి ఎంపీ గారికి ఫోన్ చేసి, కండ్రికలో పలానా పాస్టర్ గారు ఉన్నారు, ఖచ్చితంగా ఆయన్ని బయటికి తీసుకొని రావాలి అని అక్కడి నుంచి కూడా ఆయన ఫోన్ చేసి చెప్పారని చెప్పి తర్వాత ఫోన్ కాల్స్ ద్వారా తెలిసింది. ఇలాగ దేవుని కృపను బట్టి మరి బోటు, ఎందుకంటే చాలామంది బోటు ప్రయాణంలో మరి 1 కిలోమీటర్కే మనిషికి 10,000 ఇచ్చి ప్రయాణం చేసిన పరిస్థితి, కొంతమంది మనిషికి 1,500 ఇచ్చి ప్రయాణం చేసిన పరిస్థితి. ఒక్కొక్కళ్ళు అయితే బోటు రావాలంటే 10,000, 5,000, 4,000 అని అంటే నిజంగా కొంతమంది ప్రాణాలు రక్షించుకోవడానికి అన్నేసి వేలు కట్టేసి మరి ప్రయాణం చేశారు. దేవుని కృపను బట్టి మాకు ఉచితంగానే బోటు దొరికింది. అలాగని బోటు మీద ప్రయాణం ప్రారంభమైంది. ప్రయాణమై బోటు ఇప్పుడు మెయిన్ రోడ్డు మీదే ప్రయాణం జరుగుతుంది. మా దగ్గర నుంచి మెయిన్ రోడ్డు ఎక్కే టైంలో నీటి ప్రవాహం బాగా పల్లంగా ఉండి బోటు ఒక్కసారిగా యువతల రోడ్డు నుంచి అవతల రోడ్డుకి వెళ్ళిపోయింది. వాళ్ళు కంట్రోల్ చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. మనతో ఉన్నటువంటి తమ్ముళ్ళు కూడా వాళ్ళు దిగి వెంటనే బోటుని కొంతవరకు కంట్రోల్ చేయగలిగారు. లేకపోతే బోటు అలాగ అవతల పక్కకి వెళ్ళిపోయేది, పడిపోయే పరిస్థితులు ఏర్పడాయి. అక్కడొకసారి బోటు ప్రమాదం నుంచి తప్పించబడి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మరలా వాటర్ ప్రవాహం రావడం ప్రారంభం. ఆ వాటర్కి బోటు పెద్దదే కానీ ఆ టర్న్ అయిపోయి అది అటు ఇటు ఒరిగిపోతూ వచ్చింది. ఆ ఒరిగిపోతున్న పరిణామంలోనే బోటులోకి నీళ్లు కూడా వచ్చేసినాయి. ఇక ఉన్నవారందరూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్నారు. ఎందుకంటే ఒకవేళ కనుక ఆ సమయంలో పడిపోతే, బోటు తిరగబడితే ప్రాణాలు కొంతవరకు గల్లత్తయ్యే పరిస్థితే కనబడుతుంది. ఎందుకంటే అంత బాగా ఫోర్స్ వస్తుంది కాబట్టి. ఇక రెండోసారి దాటుకున్నాం. మూడోసారి వెళ్ళేపాటికి మూడోసారి కూడా ఆ వాటరు అక్కడ వచ్చిన ప్రవాహానికి మూడోసారి కూడా బోటు అల్లకల్లోలమైన పరిస్థితి అయిపోయింది. ఇక మూడోసారి కూడా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్నట్టుగా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాగా మేము ప్రయాణం చేసిన 1 కిలోమీటర్కే 3 సార్లు ప్రాణాపాయ పరిస్థితి నుంచి దేవుని కృప ద్వారా తప్పించబడ్డం. అక్కడి నుంచి మరి చిన్న ఒక ట్రాక్టర్ ఏర్పాటు చేస్తే ఆ ట్రాక్టర్ మీద నుంచి కొంచెం దూరం వెళ్ళి అక్కడి నుంచి మన సహోదరులు నలుగుపేట నుంచి వచ్చారు. వారు అందరు కలిసి బోటు ఆటో వేసుకొచ్చారు. ఆ ఆటో మీద సురక్షితంగా నలుగుపేట మేము చేరుకోగలిగాం. అయితే ఎప్పుడైతే ఈ పరిస్థితి నుంచి, ఈ వరద నీటి ప్రభావం నుంచి కొంచెం బయటకు వచ్చామో అప్పటికే మన సహవాస నాయకులు ప్రభోదయ్ గారు తనతో పాటు మరి కొంతమంది యవనస్తులైన పిల్లల్ని, ఎందుకంటే ఒకవేళ మేము ఇక్కడే ఉంటే కనుక ఏదో ఒక విధంగా ప్రయత్నం చేసి బయటికి తీసుకెళ్ళిపోవాలి, వాళ్ళని తప్పించాలి, ఎలాగైనా సరే అక్కడి నుంచి సేఫ్ సైడ్లోకి తీసుకొని రావాలని ప్రయత్నంతో కొంతమంది యవనస్తులైన పిల్లలను కూడా తీసుకొని వచ్చారు దైవ సేవకులు. ఎప్పటికప్పుడు ప్రార్థన చేస్తూ పలకరిస్తూనే ఉన్నారు. ఇంకా చాలామంది సేవకులు, నేను పేర్లు చెప్పాలంటే చాలా పేర్లు ఉన్నాయి. సేవకులందరూ కూడా ఇలాగా ప్రతి ఒక్కరూ ఫోన్ చేయడం, అనుక్షణం ఎలాగున్నారు, ఏంటి పరిస్థితి అని కనుక్కోవడం అనేది జరుగుతూ ఉంది. అలాగనే మరి ఆశ్చర్యకరంగా తప్పించబడిన తర్వాత దైవజనులు వచ్చి మరొక కరోనా వంటి భయంకరమైన ఉపద్రవం నుంచి దేవుడు మిమ్మల్ని తప్పించాడని చెప్పి ధైర్యపరిచి ప్రార్థన చేసి పంపించారు. నలకపేట వెళ్ళి అక్కడే నలకపేట తమ్ముడుల దగ్గర దాదాపుగా 14 రోజులు సుమారుగా ఉండడం జరిగింది. అయితే వెళ్ళిన ఆ రోజే పాస్టర్ గారికి బాగా జ్వరం వచ్చేసింది. చలి జ్వరం, 103 జ్వరం ఉంది. అలాగనే బాగా చలితో వచ్చింది. ఇంజెక్షన్ చేసినా కూడా చలి కంట్రోల్ అయ్యే ఇంజెక్షన్ చేసినా కూడా కంట్రోల్లో ఉన్నంత జ్వరం, చలి బాగా వచ్చేసింది. బాడీ పెయిన్స్ వచ్చేసినాయి.
ఒకవేళ నిజంగా గనక అదే జ్వరం మేము ఆ రోజు బయటికి వెళ్లకుండా ఇక్కడ వస్తే చాలా బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడేది. దేవుని మహాకృప, దేవుడు అలాగ తప్పించి మరలా దేవుని కృపను బట్టి 14వ తారీఖున మేము ఈ యొక్క ఖండ్రిక మందిరం దగ్గరికి రావడానికి, 15వ తారీఖు ఆరాధన జరుపుకోవడానికి అన్ని విధాలుగా దేవుడు ఎంతో సహాయం చేశారు. ఈ వార్త విన్న సేవకులే కానీ విశ్వాసులే కానీ ఎంతో ప్రార్థించారు. చాలామంది వారి బాధను వ్యక్తం చేశారు. అలాగనే ఈ పరిస్థితిని గమనించిన కొంతమంది దేవుని సేవకులైన విశ్వాసులైన ఆర్థికంగా ప్రార్థనాపూర్వకంగా ఎన్నో విషయాల్లో వారు సహకరిస్తూ వచ్చారు. ఆ యొక్క వరద పరిస్థితుల్లో కూడా చాలామంది విశ్వాసులు, ముఖ్యంగా నేను కోరుకునేది మన సంఘ విశ్వాసుల గురించి కూడా ప్రార్థన చేయండి. చాలా నష్టపోయారు. ఆస్తిపరంగా చూస్తే చాలా వస్తువులు వారు, కొంతమంది ఫ్రిడ్జ్లు నీటిలో కొట్టుకొని వెళ్ళిపోయినాయి, కొంతమంది ఇంట్లో వస్తువులన్నీ కొట్టుకొని పోయాయి, కొంతమంది కట్టుబట్టలతోనే బయటకు వచ్చారు. ఇంకా కొంతమంది వారు చాలా ఆహారం సరిగా లేక చాలా ఇబ్బంది పడ్డారు. ఇలాగా ఎన్ని కోణాల్లో ఇబ్బంది అనేది అనుభవించాలో అన్ని విధాలుగా అనుభవిస్తూ వచ్చారు. మరలా దేవుడు వారికి రెండంతలుగా ఇవ్వాలనేదే మా ప్రార్థన. వారు పోగొట్టుకున్న దాన్ని దేవుడు రెండంతలుగా వారికి ఇవ్వాలి. అందుకొరకు మీరు ప్రార్థించండి. అలాగనే చాలామంది కొంత వస్త్రాలు ఇచ్చిన వారు ఉన్నారు, అలాగనే కొన్ని నిత్యావసర వస్తువులు ఇచ్చిన వారు ఉన్నారు, కొంతమంది ఆహారం ఇచ్చిన వారు ఉన్నారు. అలాగా సాధ్యమైనంత వరకు ఎంతవరకు అయితే విశ్వాసులకు అందించగలరు ఆయా సేవకులు వచ్చి ఆ విధంగా సహకరించినందుకు వారందరికీ కూడా ప్రభు పేరట వందనా తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు వారు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం దేవుడు వారందరికీ, సేవకులు కానీ విశ్వాసులు కానీ వారందరికీ ఇవ్వాలని ప్రభు ప్రేమను బట్టి తెలియచేస్తూ ఉన్నాను. ఇంకా ఈ సాక్ష్యంలో ఎవరినైనా నాకు మేలు చేసిన వారిని నేను మరిచినట్లయితే దయచేసి సన్నిధి భావించొద్దు. మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనా తెలియజేస్తూ ఉన్నాను. కొంతమంది ప్రత్యక్షంగా పలకరించకపోయినా ప్రార్థనలో ప్రభువుతో వారు పోరాడుతూ మా విషయమై బాధ్యత కలిగి కన్నీరు కార్చినా, ప్రార్థించినా, పనిచేసిన ప్రతి ఒక్కరి కొరకు మా హృదయపూర్వక వందనా తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా ఈ పరిచర్య ఆశీర్వాదకరంగా ముందుకు సాగాలని, దేవుడు అప్పగించిన ఈ పరిచర్య అంతటి చుట్టూ దేవుడు కంచి వేసి నడిపించాలని, అలాగనే ఈ వరద ప్రాంతాల్లో ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడి ఉన్నారో, ఇబ్బంది పడుతున్నారో వారందరికీ ప్రభువు సంపూర్ణంగా సహాయం చేయాలని మీ ప్రార్థనలో నిరంతరం జ్ఞాపకం చేసుకోమని, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాం. చిన్న ప్రార్థన. ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా, ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెదా. ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా, ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెదా. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకాడు నిద్రపోడు, మమ్ము కాపాడిన మా దేవా ఇది ఏ మా జిహ్వార్పణ, మమ్ము కాపాడిన మా దేవా ఇది ఏ మా జిహ్వార్పణ. ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా, ఆయువున్నంత వరకు
నీ స్తుతినే పాడేదా. గోతిలోనికి దిగినా మన్ను నిన్ను స్తుతించునా, గలమెత్తి పాడగలనా మృతులలో గానా. సజీవులే నిన్ను స్తుతించెదరు, సజీవులే నిన్ను స్తుతించెదరు. ఈ కంఠము మూగబోకమునుపే ఆరాధించెదను, ఈ కంఠము మూగబోకమునుపే ఆరాధించెదా. ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా, ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడేదా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మా పట్ల చేసిన ఉపకారానికై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి, ఆర్థికంగా మేలు చేసిన ప్రతి ఒక్కరికి రావలసిన ఆశీర్వాదాన్ని సమృద్ధిగా దయచేయండి తండ్రి. కొందరు వస్త్రాలు ఇచ్చారు, కొందరు ఆహారాన్ని పెట్టారు. బిడల ఎడల జాలి కలిగి తండ్రి, ప్రతికూల పరిస్థితుల్లో కూడా త్యాగంతో తెగింపుతో ప్రాంతాల్లో అడుగుపెట్టి ప్రజల యొక్క అక్రత విషయంలో ఎంతో ప్రోత్సాహంగా నిలిచిన ప్రతి ఒక్కరిని పేరు పేరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ సమస్త కార్యాల్లో మీ హస్తం చాపి మా పట్ల మీరు చేసిన ఈ అద్భుతానికై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము స్వామి. మరలా ఈ విధంగా నీ సన్నిధిలో చేరి ఈ విధంగా స్తుతిస్తామని ఏమాత్రం నిరీక్షణ లేని ఎంతో కాలం పడుతుందనుకున్న మాకు అతి త్వరితంగా అన్ని విధాలుగా మార్గాలు సరళం చేసి మీరు చేసిన ఈ కార్యానికై స్తోత్రాలు. ఇందుకు వినియోగించుకున్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రభా, అధికారులను బట్టి ప్రతి ఒక్కరిని బట్టి నేను స్తుతిస్తున్నాం. ప్రభా, తగిన మేలు మీరు జరిగించండి. మా పట్ల చేసిన మేలుకు కృతజ్ఞతగా ఆయు ఉన్నంత వరకు నేను స్తుతిస్తూ మీ సన్నిధిలో సాగిపోయే భాగ్యాన్ని ప్రసాదించి మహిమ మీరే పొందుతున్నారని యేసు ఉన్నత శక్తి కలిగిన నామములో వేడుకొని అడిగి పొంది ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.